రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో కీలక అంకం ముగిసింది. 37 స్థానాలకు ఎలక్షన్స్ జరగనుండగా ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఈ 37లో ఎన్డీఏ కూటమికి 21 సీట్లు దక్కనున్నాయి. ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పెద్దల సభకు వెళ్లనున్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోనే 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్ కు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీలు నామినేట్ చేసిన అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9 చివరి తేదీ. ఏప్రిల్ నెలతో పదవీకాలం ముగుస్తున్న 37 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇందులో తెలంగాణకు చెందిన 2 సీట్లున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ తరఫున రాజ్యసభకు రెండోసారి వెళ్లటం అదృష్టంగా భావిస్తున్నట్లు అభిషేక్ సింఘ్వి తెలిపారు. प्रदेश अध्यक्ष का और हर एमएलए जो मेरे सहयोगी हैं उनको मैं नमस्कार करता हूं। आशा और विश्वास है कि जो हम लोग तेलंगाना में कर रहे हैं अलग अलग इनिशिएटिव्स में, और जिसको मैं डिफेंड भी कर रहा हूं उच्चतम न्यायालय में, उससे जनहित का फायदा होगा, बढ़ावा होगा। మహారాష్ట్రలో 7, తమిళనాడులో 6, పశ్చిమ బెంగాల్లో 5, బీహార్లో 5, ఒడిశాలో 4, అసోంలో 3, ఛత్తీస్గఢ్లో 2, హర్యానాలో 2, హిమాచల్ ప్రదేశ్లో 1 రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ 37 స్థానాల్లో 12 మంది ఎన్డీఏ సభ్యులుండగా ఈసారి 21 స్థానాలు బీజేపీ కూటమి ఖాతాలో పడనున్నాయి. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం మహారాష్ట్రలో 6, బీహార్లో 4 రాజ్యసభ సీట్లు ఎన్డీఏ గెలుచుకోనుంది. పశ్చిమ బెంగాల్లో 1 స్థానం బీజేపీకి దక్కనుంది. మహారాష్ట్ర నుంచి ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ మద్దతిచ్చింది. చెన్నైలో డీఎంకే కూటమి అభ్యర్థులతో సీఎం స్టాలిన్ దగ్గరుండి నామినేషన్లు వేయించారు. తమిళనాడులో ఖాళీ అవుతున్న 6 స్థానాలు అధికార కూటమికే దక్కనున్నాయి. ఈ నెల 9వ తేదీతో రాజ్యసభ నామినేషన్ల విత్డ్రాకు గడువు ముగుస్తోంది. ఏకగ్రీవం కాగా మిగిలిన స్థానాలకు 16వ తేదీన ఈసీ పోలింగ్ నిర్వహించనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.